సార్ వినిపిస్తుందండి? ఎస్ మేడం, క్లారిటీ. కంటిన్యూ చేయండి మేడం. ఓకే సార్. మనం ఉదయం లేచిన కాడ నుంచి అబ్జెక్షన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ వాటిని ఏంటంటే మనం రిజెక్షన్ గా తీసుకొని స్టాప్ చేసేస్తాం. బికాస్ ఇలాంటివి ఎదుర్కోవడం చాలా కామన్. ప్రతిరోజు డైలీ లైఫ్ లో మనం ఎదుర్కొనేవి అబ్జెక్షన్స్. ఇంట్లో కానీ, వర్క్ లో కానీ, జాబ్ చేసే వాళ్ళు బాస్ దగ్గర నుంచి కానీ, లేడీస్ అయితే పిల్లల దగ్గర నుంచి, అత్తమామల నుంచి, అమ్మ నాన్నల నుంచి, పర్సన్స్ ఎవరైనా ఎవ్రీ ప్లేస్ నుంచి ఇలా అబ్జెక్షన్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. చుట్టుపక్కల వాళ్ళతో కానీ అబ్జెక్షన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఓకేలే అంటూ వెళ్ళిపోతుంటాం. ప్రతి దగ్గర మనకు కామన్ అబ్జెక్షన్ అనే ఈ సబ్జెక్ట్ ని ఈ బిజినెస్ లో మాత్రం మనం ఎంత నేర్చుకున్నా నేర్చుకుంటూనే ఉంటాం. ఓకే సార్. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే యాక్చువల్లీ మనం చెప్పినవి కాదు, కొంతమంది బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్పినవి ఇవి. నేను ఓన్గా చెప్పినవి కాదు, కొంతమంది బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్పినవి. నాకు తెలిసినంత వరకు నేను అబ్జెక్షన్స్ చెప్తున్నాను సార్. నేను ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు నేను ఫేస్ చేసేవి చెప్తున్నాను. దీనికోసం స్టడీ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే అబ్జెక్షన్స్ అంటే రిజెక్షన్ కాదు, ఇంకా వాళ్ళకి ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ కావాలి అని మనం ఆలోచించాలి. An objection is not a rejection. It is simply a request for more information. ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు మనల్ని నో అనే అబ్జెక్షన్ చెప్తే మనం దాన్ని రిజెక్షన్ లా తీసుకోకూడదు. ఒకరు మనకి నో చెప్పారు అంటే వెళ్ళిపోవటం కాదు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నట్టు మనం భావించాలి. వాళ్ళు ఇంకా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నట్టు అనుకుని వాళ్ళని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ కన్విన్స్ చేస్తూ కూల్గా మాట్లాడాలి. ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ అయ్యేలా చెయ్యాలి. నేను స్టార్టింగ్ ఈ బిజినెస్ లో జాయిన్ అయిన కొత్తలో ఎగ్జైట్మెంట్ తో చాలా మందికి ఈ బిజినెస్ ప్లాన్ అనేది చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే నేను స్టార్టింగ్ లో ఉండేటప్పుడు ఎలా చెప్పాలి ఏంటి అని తెలియక ఎగ్జైట్మెంట్ తో చెప్పేసాను అనమాట. చెప్పాక వాళ్ళు ఏంటంటే అర్థం కాలేదు నాకు, ఇంత అంటే ఇలా హ్యాండిల్ చేయాలి, అబ్జెక్షన్స్ ఇలా వస్తాయి అని తెలియక ముందు నా వేలో నేను చెప్పుకొని వెళ్తే ఒక్కరు కూడా ఎస్ అని చెప్పి ముందుకు రాలేదు. ఓకే, తర్వాత మీటింగ్స్ అటెండ్ అవ్వడం, సూర్య సార్తో మాట్లాడడం, అతని గైడెన్స్ బట్టి నాకు ఎలా హ్యాండిల్ చేయాలంటే ఎలాంటి అబ్జెక్షన్స్ అనేవి ఫేస్ చేయాలని చెప్పి అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక నేను చెప్పడం స్టార్ట్ చేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ అందరికీ ఎగ్జైట్మెంట్తో చెప్పడం వల్ల ఎవరు కూడా నా మాట వినలేదు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నాలా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని చెప్పి నేను అబ్జెక్షన్ హ్యాండిలింగ్స్ అనేవి చెప్తున్నాను అనమాట. ఇది నేను చెప్పే అబ్జెక్షన్స్ చాలా మందికి హెల్ప్ అవ్వాలని అనుకుంటున్నాను. అలా నో అన్న వాళ్ళని ఎస్ అనేలా కన్వర్ట్ చేసుకోవాలి. జనరల్ గా మనకి నో అనగానే వెళ్ళిపోకుండా వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు రీజన్ తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఏ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి అని మనం తెలుసుకొని నోని ఈజీగా ఎస్ అనేలా మాట్లాడాలి. సో ఇందాక మనం చెప్పినటువంటి ప్రతి ప్లేస్ లో ప్రతి పర్సన్ దగ్గర మనం అబ్జెక్షన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, అందరూ ఒకే మెంటాలిటీతో ఉండరు. ఇద్దరు పిల్లలు ఒకరి మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది, ఒకరి మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకరు మెచ్యూరిటీతో ఆలోచించవచ్చు, ఇంకొక తక్కువ మెచ్యూరిటీతో ఉండొచ్చు. సో మనం వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు ఒక వస్తువు కావాలని మారం చేసేటప్పుడు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా దాని యూసెస్ ఏంటి అని చెప్పి ఓకే అనేలా కన్విన్స్ చేయాలి. సో ప్రతి దగ్గర మనం ఎదురయ్యే అబ్జెక్షన్స్ ని దాన్ని షార్ట్ అవుట్ చేసే ట్రిక్ మన దగ్గర ఉంటే ఈజీగా నోని కూడా ఎస్ చేయొచ్చు, నోని ఈజీగా ఎస్ గా కన్వర్ట్ చేయొచ్చు.
ఈ ఇండస్ట్రీలో మనం ప్రతి దగ్గర ఫేస్ చేస్తూ ఉంటాం. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అబ్జెక్షన్స్. అబ్జెక్షన్స్ అనేది మన బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి చోట అబ్జెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా షార్ట్ అవుట్ చేయాలి అని తెలిస్తే ఈజీగా మనం బిజినెస్ లో ముందుకు వెళ్ళిపోవచ్చు. జనరల్ గా మనం ఫేస్ చేసే అబ్జెక్షన్స్ ఏంటంటే 16 కామన్ అబ్జెక్షన్స్. నాకు తెలిసి 16 కామన్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఈ 16 కామన్ అబ్జెక్షన్స్ మనం హ్యాండిల్ చేయగలిగితే కొత్తగా 17th అబ్జెక్షన్ ఏమొచ్చినా మనం హ్యాండిల్ చేయగలము. అవి ఏంటంటే ఫస్ట్ది ఐ డోంట్ హ్యావ్ ఎ టైం. నాకు టైం లేదు అని చెప్తారు కొంతమంది. సెకండ్ది ఐ డోంట్ హ్యావ్ మనీ. నా దగ్గర మనీ లేదు. ఇట్ ఈస్ దిస్ ద సేమ్ ఓల్డ్ చైన్ సిస్టమ్ పిరమిడ్ స్కీమ్ అంటుంటారు. మనం స్టార్టింగ్ బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ గా విన్నట్టు వింటారు. మనం అలా చెప్పే కొద్దీ ఓకే ఇది చైన్ సిస్టమ్, ఇంతకు ముందు మేము విన్నాం, పిరమిడ్ స్కీమ్ లాంటిదే, ఓకే మేము విన్నాం అని చెప్పి అబ్జెక్షన్ స్టార్ట్ చేస్తారు. ఫోర్త్ది ఐ నీడ్ టు టాక్ టు మై స్పౌస్. మనం భార్యాభర్తల్లో ఎవరో ఒకరికే మనం ప్లాన్ చెప్పామనుకోండి, వైఫ్ అవ్వచ్చు లేకపోతే హస్బెండ్ అవ్వచ్చు. ప్లాన్ చెప్తే వాళ్ళ నుంచి వచ్చే అబ్జెక్షన్ ఏంటంటే మన వైఫ్ తో మాట్లాడితే ఓకే మా హస్బెండ్ తో చెప్పాలి సార్ అని చెప్తారు. ఐఎమ్ నాట్ గుడ్ అట్ సేల్స్. నేను సేల్స్ చేయలేను, నాకు ఇందులో అనుభవం లేదు అనే అబ్జెక్షన్ ఒకటి వస్తుంది. ఐ డోంట్ నో మెనీ పీపుల్. నాకు చాలా మంది పర్సన్స్ తెలియదు, సో నేను ఈ బిజినెస్ చేయలేను అనే అబ్జెక్షన్ వస్తుంది. ఐ సమ్వన్ ఐ నో హ్యాడ్ ట్రైడ్ ఇట్ బిఫోర్. ఓకే నేను ఇంతకు ముందు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకు దీని గురించి తెలుసు అని అబ్జెక్షన్ పెడతారు. నెక్స్ట్ ఓన్లీ పీపుల్ అట్ ద టాప్ మేక్ మనీ. ఈ బిజినెస్ లో టాప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ వస్తుంది, కింద వాళ్ళకి ఏ ఇన్కమ్ కూడా రాదు అని చెప్పి ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. అంటే ఒక అబ్జెక్షన్ ఉంటుంది. ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ గుడ్ జాబ్. కొంతమంది ఏమంటారంటే నాకు చాలా మంచి జాబ్ ఉంది, నేను బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, నాకేం అవసరం బిజినెస్ చేయడానికి, నేను ఆల్రెడీ ఐ హ్యావ్ గుడ్ జాబ్ అని చెప్తారు. ఐ డోంట్ వాంట్ టు బోతర్ మై ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్. నేను ఈ బిజినెస్ గురించి మా ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని కానీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కొంతమంది మొహమాటంగా ఫీల్ అయ్యి నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని చెప్పి అబ్జెక్షన్ పెడుతుంటారు. ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ మీ. ఇది నేను చేయలేను అని చెప్తారు. యువర్ ప్రోడక్ట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. మీ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి, మేము కొనలేము అని చెప్తారు. ఐఎమ్ హెల్దీ, వై షుడ్ ఐ ఈట్ యువర్ ప్రోడక్ట్. నేను చాలా హెల్దీగా ఉన్నాను, మీ ప్రోడక్ట్స్ నేను ఎందుకు తినాలి, మీ ప్రోడక్ట్స్ నేను ఎందుకు వాడాలి. వాట్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ కంపెనీ స్టెబిలిటీ ఆర్ మై గ్రోత్. మీ కంపెనీ స్టెబిలిటీ ఏంటి, మీ కంపెనీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని గ్యారంటీ ఏంటి, మీ కంపెనీలో జాయిన్ అయితే నా గ్రోత్ ఎలా ఉంటుంది, మీ కంపెనీ గ్రోత్ ఏంటి అని కొంతమంది అబ్జెక్ట్ చేస్తుంటారు. వాట్ ఇఫ్ ఐ గెట్ ప్రొడక్ట్స్ అట్ లెస్సర్ రేట్ ఆన్లైన్. మీ ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో చాలా తక్కువకి వస్తున్నాయి, సో నేను ఈ బిజినెస్ ఎందుకు చెయ్యాలి, ఆన్లైన్ లోనే తీసుకుంటా అని చెప్తారు. ఇన్ కేస్ 17th అబ్జెక్షన్ వచ్చినట్టయితే ఈ 16th అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేయగలిగితే 17th అంతకన్నా ఎక్కువ అబ్జెక్షన్ హ్యాండిల్ చేయగలము. 17th అబ్జెక్షన్ వచ్చినా అంతకన్నా ఎక్కువ వచ్చినా హ్యాండిల్ చేయగలము. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ ఈ 16th అబ్జెక్షన్స్ ఫేస్ చేస్తారు. మనం మన మైండ్ సెట్ ని రెడీ చేసుకోవాలి. ఎలాంటి అబ్జెక్షన్ వచ్చినా హ్యాండిల్ చేయగలిగేలా మనం రెడీ అవ్వాలి. ఈ 5 అబ్జెక్షన్స్ ని 5 కేటగిరీస్ గా ఫర్గెట్ చేసాం, 5 బిగ్ రీజన్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ ది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్.
ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే, మీరు ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేనే ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాను. ఇది వాళ్ళ అబ్జెక్షన్ పెట్టారు. నేను హెల్దీగానే ఉన్నాను. మీ ప్రొడక్ట్స్ నేను ఎందుకు తినాలి? అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు హెల్దీగా లేరని కాదు మేడం. మా దగ్గర ఉన్నవి ఫుడ్ సప్లిమెంట్స్, మెడిసిన్స్ కాదు. ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల మీరు ముందు ముందు ఇంకా హెల్దీగా ఉంటారు. ఇంకా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని మనం చెప్పాలి. ఓకే. మనం మనకి ఎదురయ్యే సెకండ్ అబ్జెక్షన్ ఏంటంటే, ఐఎమ్ ఆల్రెడీ గుడ్ జాబ్, ఐ హ్యావ్ ఏ గుడ్ జాబ్ అని చెప్తారు. నాకు ఆల్రెడీ మంచి జాబ్ ఉంది, నేను ఎందుకు బిజినెస్ చేయాలి అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఓకే సార్, మీరు ఈ బిజినెస్ ని పార్ట్ టైం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే టీమ్ బిల్డ్ అవుతుందో, మంచి ఇన్కమ్ ఎప్పుడు కనిపిస్తుందో, దాన్ యూ కంప్లీట్లీ ఓకే సార్, మీరు వచ్చేయండి, మీకు మంచి నెట్వర్క్ ఉంది, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుందాం అని చెప్పకూడదు వెంటనే. ఓకే సార్, సెకండ్ ఇన్కమ్ సోర్స్ గా తీసుకోండి, నో ప్రాబ్లం, మీకు జాబ్ ఉంది, మీరు జాబ్ చేస్తూ ఈ బిజినెస్ పార్ట్ టైం గా చేసుకోండి. ఇప్పుడే మీ జాబ్ మానేసి బిజినెస్ లోకి వచ్చేయండి అని నేను చెప్పట్లేదు. మీకు ఎప్పుడైతే మంచి ఇన్కమ్ కనిపిస్తుందో అప్పుడే రండి. నేను కూడా జాబ్ హోల్డర్నే, నేను పార్ట్ టైం గా తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతున్నాయి. ఎక్స్పెన్సెస్ కి మన ఇన్కమ్ కి మ్యాచ్ అవ్వదు. మనం ముందు ముందు రాబోయే రోజుల్లో ఏంటంటే ఖర్చులు పెరిగితే మనకు వచ్చిన సాలరీ సరిపోదు. సో ఈ చిన్న పార్ట్ టైం బిజినెస్ గా మనం చేసుకుంటే 2-3 సంవత్సరాల, మనం ఇప్పుడు నాటే విత్తనం 2-3 సంవత్సరాల్లో ఒక మహావృక్షంగా కనిపిస్తుంది. టేక్ దిస్ బిజినెస్ ఈజ్ ద పార్ట్ టైం. ఇది చాలా క్లియర్ గా చెప్పాలి వాళ్ళకి. ఇవన్నీ మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే చెప్పగలం. నాలెడ్జ్ లేదు అనుకుంటే మనం బయటికి వెళ్ళి ప్రాస్పెక్ట్స్, మనం ఎవరికైతే ప్లాన్ చెప్తున్నామో వాళ్ళని హ్యాండిల్ చేయలేము. అంటే వీళ్ళకే ఏం తెలియదు, వీళ్ళు మనకేం చెప్తారు అని చెప్పి లైట్ తీసుకుంటారు. ఇంకా థర్డ్, ఇప్పుడు మనం ప్రతి దగ్గర చెప్తాం కదా, మన బిజినెస్ లీడర్షిప్ బిజినెస్. సో మనకు కావాల్సింది 5 మాత్రమే. చాలా మంది అంటారు, నాకు జనాలు ఎవరు తెలియదు, నేను బిజినెస్ చేయలేను అని చెప్తారు. కానీ మనకు కావాల్సింది వేలల్లో లక్షల్లో కాదండి. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ 6 మాత్రమే, మనలాంటి వాళ్ళు మనకు 6 మాత్రమే కావాలి. ఎందుకంటే సో దీంతో పాటు మనకి వై అని, అంటే మనం ఎందుకు బలంగా వెస్టేజ్ చేయాలనుకుంటున్నామని వై అని ఒక రీజన్ ఉంది. దానిని మనం క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. అప్పుడు ఈజీగా నోని ఈజీగా ఎస్ గా కన్వర్ట్ చేయొచ్చు. ల్యాక్ ఆఫ్ రీపర్చేస్ కోసం మనకి నాలెడ్జ్ లేకపోతే ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తాయో చూడండి. ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర ఎఫోర్డ్ చేసేందుకు మనీ లేదు. మనకి రీపర్చేజ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రీటైల్ ప్రాఫిట్ గురించి బెనిఫిట్ చెప్తాం కదా, 20-20 డిస్కౌంట్ అని, 10% ప్రోడక్ట్ ఫ్రీ అని, కన్సిస్టెన్సీ గురించి చెప్తూ ఉంటాం. ఇవన్నీ రీపర్చేస్ కిందకే వస్తాయి. ఓకే, ఎంఆర్పి ఒక రేటు, డిపి ఒక ప్రైస్ అని అర్థమవుతుంది. ఈ బెనిఫిట్స్ అన్ని చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యే విధంగా. కన్సిస్టెన్సీ చేసుకుంటే ఇలా ఉంటది, మన రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ కన్నా తక్కువ ప్రైస్ లోనే వస్తాయి అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు బయట ఎంత మనీ పెట్టుకుంటున్నారనే విషయం ముందుగా మనం తెలుసుకోవాలి. 2,000 పెట్టుకుంటున్నారా, 3,000 పెట్టుకుంటున్నారా, 4,000 పెట్టుకుంటున్నారా అనేది మెయిన్ మనం తెలుసుకుంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం ఈజీ అవుద్ది. ఇప్పుడు వాడుతున్నవి, మీరు ఏ సోప్ వాడతారు సార్, మీరు ఏ షాంపూ వాడతారు, కొంతమంది సప్లిమెంట్స్ కూడా వాడే వాళ్ళు ఉన్నారు. జస్ట్ రీప్లేస్ చేయడమే, జస్ట్ దాని వల్ల బెనిఫిట్స్ మనం చెప్పాలి ఇక్కడ, అంతే. ఇంకా మీరు ఎప్పుడు ఎంత మనీ అయితే పెడుతున్నారో అంతమందే పెట్టండి సార్, ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టక్కర్లేదు అని మనం చెప్పాలి. ముందు వెళ్ళగానే అన్ని చెప్పేస్తాం. వాళ్ళు ఏంటంటే 2,000, 3,000 అని చెప్తారు. బట్ మన బయట ఎంత మనీ పెట్టడానికైనా కొంటారు. ఒక నెల సరిపోయే సరుకులు 3,000 పెట్టి, 4,000 పెట్టైనా కొంటారు. మన దగ్గర అదే అమౌంట్ పెట్టేసరికి అబ్జెక్షన్స్ చూపిస్తారు, మేము అంత పెట్టి కొనలేమండి. అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు రెగ్యులర్ గా ఎంత పెట్టి కొంటారో అంతే పెట్టండి సార్, ఎక్స్ట్రా అమౌంట్ ఏం పెట్టక్కర్లేదు అని చెప్పాలి.
మీరు బయట పెట్టే ఆ ప్రోడక్ట్ 2000 3000 పెట్టి ఏం కొంటున్నారో మనం ఇప్పుడు మన ప్రోడక్ట్ యూసేజ్ చెప్పాలి. అదే కాస్ట్ కి మీరు 1 మంత్ కి సరిపోయేటప్పుడు అంత కాస్ట్ పెట్టి కొంటున్నారు కదా. మన ప్రొడక్ట్స్ ఏంటంటే 2000 3000 పెట్టి ఇక్కడ తీసుకుంటే 2-3 నెలలు వస్తాయి. మన ప్రొడక్ట్ యూసేజ్ అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. యువర్ ప్రొడక్ట్ ఆర్ ఎక్స్పెన్సివ్. మీ ప్రొడక్ట్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అని అంటారు. మనది వెల్నెస్ కంపెనీ. మనం ప్రొడక్ట్ మనకు అర్థమైంది కాబట్టి బెస్ట్ ప్రొడక్ట్ అని మనకు తెలుసు కాబట్టి మనం వాడతాం. వాళ్ళకి మన ప్రొడక్ట్స్ వాల్యూ చెప్పాలి, యూసేజ్ చెప్పాలి. జనరల్ గా ఏంటంటే ప్రొడక్ట్ 2000 అని అంటారు. సో అది మన సిఎన్సి ఆఫర్ కింద చెప్తే వాళ్ళు ఈజీగా నో అని దాన్ని ఎస్ గా కన్వర్ట్ చేయొచ్చు. వాట్ ఇఫ్ ఐ గెట్ ప్రొడక్ట్స్ ఎట్ లెస్సర్ రేట్ ఆన్లైన్. నేను ఈ ప్రొడక్ట్స్ చూసానండి, ఆన్లైన్ లో 300-200 అని చూపిస్తుంది. we all enjoyed in the no. సో వాళ్ళు ఆన్లైన్ లో తక్కువ కాస్ట్ చూపిస్తున్నాయి అని చెప్పి నేను ఆన్లైన్ లోనే తీసుకుంటాను, నేను ఈ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆన్లైన్ లో తీసుకొని వాడుకుంటున్నాను అబ్జెక్షన్ పెడతారు. సో అప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే ప్రొడక్ట్స్ 4 months తీసుకోవటం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ గురించి మనం ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ సిఎన్సి నాలెడ్జ్ మనకి తెలియాలి. రీటైల్ ప్రాఫిట్ గురించి ఏదైతే చెప్తామో సిఎన్సి గురించి ముందు మనం చెప్పే ముందు మనం సిఎన్సి అంటే ఏంటనేది ముందు తెలుసుకోవాలి. ఓకే, మనం సిఎన్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓకే ఈ ప్రొడక్ట్స్ ప్లస్ గానే ఉన్నాయి, ఓకే తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఫస్ట్ మనం ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి సిఎన్సి బెనిఫిట్స్ అర్థమైనట్టు చెప్తే ఆల్మోస్ట్ సగం ప్లాన్ కంప్లీట్ అయిపోయినట్టే. థర్డ్ కేటగిరీ, డోంట్ అటెండ్ ద మీటింగ్. మనం మీటింగ్ అటెండ్ అవ్వకపోవడం వల్ల ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తాయో తెలుసుకుందాం. సో ఐ డోంట్ హ్యావ్ టైం బిజినెస్. నేను బిజినెస్ చేయడానికి నాకు టైం లేదు అని చెప్తారు. మనం ముందు అనుకుంటాం టైం లేదు అనేస్తున్నారు, ఏం చెప్పాలి అని మనకు తెలీదు. మనం రెగ్యులర్ గా మీటింగ్స్ కి అటెండ్ అయితేనే ఈ అబ్జెక్షన్స్ ని ఈజీగా మనం ఫేస్ చేయగలం. క్రియేట్ క్యూరియాసిటీ అంటే మనం జనరల్ గా ఎగ్జాంపుల్ ఏంటంటే లేడీస్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు మనం 2000-3000 పట్టుకొని వెళ్తాం. మనం 2000-3000 పట్టుకెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఓకే 1000 రూపాయల్లో చీర తీసుకుంటే సరిపోద్ది అని చెప్పి మనం ఫిక్స్ అయి వెళ్తాం షాప్ లోకి. అక్కడ మనకి ఏంటంటే మన సారీ తీసుకునేటప్పుడు అక్కడ సేల్స్ మ్యాన్ ఉంటాడు కదా, అదే ఆ షాప్ కీపర్ ఏం చెప్తారు అంటే మేడం ఈ కలర్ మీకు చాలా బాగుంటది, ఈ సారీ మీకు చాలా బాగుంటది అని చెప్తాడు. మెల్లగా ఏమవుతుంది అంటే మన మైండ్ అనేది మారుతుంది. క్రియేషన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాడు అక్కడ. 1 కంటే 2 చీరలు ఫ్రీ అని చెప్పి, లేదంటే సారీ మీకు బాగుంటది మేడం, ఈ కలర్ మీకు బాగుంటది మేడం, మీ హైట్ కి సారీ బాగుంటది మేడం అని చెప్పి ఏదో రకంగా క్యూరియాసిటీ అనేది మనకి క్రియేట్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, 2000 పెట్టి కొందాం అనుకుంటాం, 1000 రూపాయలు కాస్త 2000-3000 వెళ్ళిపోద్ది. వాల్యూ ఆఫ్ వేస్టేజ్. మనం కూడా అంతే, వేస్టేజ్ వాల్యూ అనేది తెలుసుకోవాలి. మనకి పూర్తి నాలెడ్జ్ ఉండి మనం ఎవరికైనా బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు మన బిజినెస్ లో మనం కూడా క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయాలి. అంతేకాని మనం రోడ్డు మీద ఒక ఆవిడ కనిపించిందని చెప్పి ఆపేసి మేడం నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను మీరు కూడా జాయిన్ అవ్వండి, మీరు కూడా చెయ్యండి అని చెప్పకూడదు. చెప్పామంటే ఓకే ఈ అమ్మాయి ఎవరు ఇలా చెప్పుకుంటున్నారు అని చెప్పేసి పట్టించుకోవడం మానేస్తారు. ఇంకా తెలిసిన వాళ్ళు అయితే ఇంకా రిలేషన్ కట్ అయిపోద్ది, ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయరు, మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వరు. సో మనం ఏం చెయ్యాలంటే స్టార్టింగ్ నాకు తెలిసిన బిజినెస్ ఒకటి ఉంది అని చెప్పి అక్కడతో ఆపేసి మీరు ఇలా చేసుకుంటే బాగుంటది అని చెప్పి ఆపేయాలి అంతే. వాళ్ళని టైం చూసి మనం ఒక మీటింగ్ కి ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసి ఓకే ఈ అమ్మాయి ఏదో మీటింగ్ బిజినెస్ అని చెప్పింది అదేంటో తెలుసుకోవాలని చెప్పి ఒక క్యూరియాసిటీ మనం క్రియేట్ చేసి వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు వాళ్ళు మనం ఇన్వైట్ చేసిన రోజు వచ్చి మీటింగ్ వస్తే అప్పుడు బిజినెస్ ఏంటనేది క్లియర్ గా తెలుసుకుంటారు. మనం బిజినెస్ ప్లాన్ చెప్పామంటే ప్లేస్ కంఫర్ట్ గా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ చెప్పామంటే అబ్జెక్షన్స్ చాలా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. జనరల్ గా ప్రాస్పెక్ట్స్ అనేవారు క్యూరియాసిటీతో వస్తారు. అప్పుడు మనం ఏంటంటే అక్కడ ఫస్ట్ మీటింగ్ కి ట్రైనింగ్స్ కి మనం ముందు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయితే తర్వాత మనం ప్రాస్పెక్ట్స్ అనే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మీ. ఈ బిజినెస్ నా వల్ల కాదు, ఇది నాకు సంబంధం లేదు అని అంటారు. ఇది కాదు అన్నారు అంటే అప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, ఏం చెప్పాలి అంటే ఎందుకు నో అన్నారు,
వాళ్ళు ఎందుకు నో అన్నారు, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ నో చెప్పారా, కంపెనీకి నో చెప్పారా, ప్రైస్ కి నో చెప్పారా అని మనం ముందు వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం మొదలు పెట్టాలి. వాళ్ళు నో చెప్పారు అంటే అక్కడ రీజన్ ఏముంది అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకొని వాళ్ళు ఎస్ అనేటట్టు కన్విన్స్ చేయాలి. ఐ నీడ్ టు టాక్ టు మై స్పౌస్ అంటే మనం జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ప్లాన్ చెప్పడం జరగదు ఒక్కొక్క టైంలో. అయితే వైఫ్ కి చెప్తాం, లేకపోతే హస్బెండ్ కి చెప్తాం. వైఫ్ కి చెప్తే ఏమంటారు, తను చాలా ఇంట్రెస్ట్ గా ఉండొచ్చు. హస్బెండ్ వెళ్ళి సార్ ఓకే సార్ నాకు అర్థమైంది, నేను మా హస్బెండ్ వెళ్ళి అడుగుతాను సార్, ఓకే సార్ మీకు ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి తను వెళ్ళిపోద్ది. లేదా హస్బెండ్ చెప్తే ఓకే సార్ నేను మా వైఫ్ ని అడగాలి, చెప్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. మనం అప్పుడు ఏం చేయాలంటే మనం ముందు వెళ్ళి హస్బెండ్ అండ్ వైఫ్ తో ఇద్దరితో మాట్లాడాలి. నేను వెస్టేజ్ బిజినెస్ అనేది చేస్తున్నాను, నేను ఒక్కడనే కాదు, మా ఫ్యామిలీ, మా వైఫ్ కూడా చేస్తుంది, మా సార్ కూడా చేస్తున్నారు, ఇది ఫ్యామిలీ బిజినెస్, మిమ్మల్ని ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఇన్వైట్ చేస్తున్నాం సార్. ఆ ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫ్రీ టైం తెలుసుకొని బిజినెస్ కోసం చెప్పాలి మనం. వాళ్ళు ఏం చేస్తామంటే ఒక వైఫ్ కనిపించింది అనుకోండి, రోడ్డు మీద ఇలానే చెప్పేస్తాం. అలా చెప్పడం వల్ల ఏంటంటే అక్కడ చాలా అబ్జెక్షన్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఎక్సలెంట్ గా చేస్తున్నాను, సూపర్ గా ఉంది అని చెప్పి సో అండ్ సో అని చెప్పి కూడా ఎప్పుడు కూడా క్యూరియాసిటీ చూపించి బిజినెస్ ప్లాన్ చెప్పొద్దు. ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి ఫోర్త్ కేటగిరీ జాయిన్ అయ్యేటప్పుడు ఈ బిజినెస్ చేస్తాం కదా, ఈ బిజినెస్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఎంఎల్ఎం. మనం ఈ జాయిన్ అయ్యేటప్పుడు ఈ బిజినెస్ చేస్తామా చేయగలమా లేదా అని మన మీద మనకి నమ్మకం ఉండదు. అప్పుడు మనం అప్లైన్ కాల్ చేసి మేడం ఏం చేస్తున్నారు, కొత్త వాళ్ళని కలిసారా, లిస్ట్ ప్రిపేర్ చేశారా అని అడుగుతారు. మనం చెప్తాం ఓకే సార్ ప్రొడక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తాం. అప్పుడు మన అప్లైన్ ఏంటంటే మనం సక్సెస్ కోసం మనకి ఫాలో అప్ చేస్తారు, కానీ మన మీద మనకే నమ్మకం లేదు. ఫీల్డ్ లోకి దిగుతాం, మనకే ఒక క్లారిటీ లేకుండా మనం చేస్తామా చేయమని ఒక నమ్మకంతో ఫీల్డ్ లో దిగిపోతాం. అలా మనం ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు ఎదురయ్యే అబ్జెక్షన్స్ ఏంటంటే ఇలా ఎలాంటి చైన్ సిస్టమ్ అనే మీరు ఎప్పుడైతే మీటింగ్ కి ట్రైనింగ్స్ కి వెళ్ళి నేర్చుకున్నారో ఈ ఆన్సర్ అనేది చెప్పగలుగుతారు. మనం చాలా మందికి మనం చేస్తామా చేయమా నమ్మకం లేకుండా మనకి బిజినెస్ గురించి ఒక క్లారిటీ లేకుండా ఫీల్డ్ లోకి దిగిపోయేటప్పుడు మనం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంతమంది స్టార్టింగ్ బాగానే వింటారు, సగం మనం చెప్పేసరికి ఓకే చైన్ సిస్టమా, పిరమిడ్ స్కీమా, ఓకే ఆల్రెడీ మాకు ఇది తెలుసు అని చెప్పి అబ్జెక్షన్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఈ అబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలంటే మీరు ఫస్ట్ మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. మీటింగ్ అయ్యి ఇది ఈ చైన్ సిస్టమ్ అంటే ఇదంతా మొత్తం క్లియర్ గా నేర్చుకున్నాక ఓకే సార్ అప్పుడు వాళ్ళకి చెప్పాలన్నమాట, ఓకే సార్ ఇది చైన్ సిస్టమే, ఇది లీగల్ అంటే మన కంపెనీస్ లో లీగల్ ఉన్నాయి, ఇల్లీగల్ కంపెనీస్ అంటే నెగిటివ్ గా మంచి కంపెనీస్ ఉంటాయి, చెడ్డ కంపెనీస్ ఉంటాయి, ఎక్కడైనా మంచి చెడు కలిసే ఉంటాయి. మనం తెలుసుకున్న నాలెడ్జ్ తో మనం మీటింగ్స్ కి అటెండ్ అయ్యాక మనం ఎక్కడికి మీటింగ్స్ కి వెళ్ళినా ఒక ప్రూఫ్ ఆఫ్ కాపీ అనేది మనం వెంట పట్టుకొని వెళ్ళాలి. నెట్వర్క్ మార్కెటింగ్ గైడ్ లైన్స్ చాలా అప్డేట్స్ అవుతున్నాం కదా, మన అప్లైన్ హెల్ప్ తీసుకొని మనకి అతను ఇచ్చే గైడ్ లైన్స్ తో పాటు ఇప్పుడు ఎలా అప్డేట్ అవుతున్నాం ఏంటనేది మొత్తం ఒక ప్రూఫ్ తో కలిపి మన ఫీల్డ్ కి ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి అబ్జెక్షన్స్ హ్యాండిల్ చేస్తామో దానికి తగ్గట్టు మనం అంతా ప్రిపేర్ అయ్యి క్లియర్ గా వెళ్ళాలి. కొంతమంది ఏమంటారంటే ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాలు ఉంటది, దీని స్టెబిలిటీ ఏంటి, నేను అందులోకి వస్తే నా గ్రోత్ ఎలా ఉంటది, అసలు ఈ కంపెనీ ఏంటి అనేది అబ్జెక్షన్ పెడతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కంపెనీ యొక్క విజన్ ఏంటో, ఈ కంపెనీ మిషన్ ఏంటో అనేది తెలియాలి. రానున్న కాలంలో మన కంపెనీ ఎలా గ్రోత్ అవుతుంది అనేది మనం చెప్పాలి. కంపెనీ 2004లో స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి 2025 వరకు మన కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, కంపెనీ ఏ విజన్ తో నడుస్తుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మన కంపెనీ విజన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వాలి, మన కంపెనీ స్టెబిలిటీ ఎంతవరకు ఉంటుంది, ఈ కంపెనీ గ్రోత్ ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన కంపెనీ స్టార్ట్ అయిన కాడ నుంచి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అంటే
ఇంతకు ముందు ఏదో ఒక కంపెనీలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలా ఉంటది కదా. ఒక కంపెనీలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇలాంటి కంపెనీస్ చాలా చూసాను, నేను ఆల్రెడీ చేసున్నాను. వాళ్ళు ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు కూడా తీసుకోరు, ఫెయిల్ అయిన పర్సన్స్ తీసుకుంటారు. ఓకే, ఇలాంటి చాలా చూసాను అని చెప్పి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉంటారు. అప్పుడు మీరు ఏం అడగాలంటే, మీరు ఎవరినైతే చూసారో, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే టైం పెట్టాలి. ఏ వర్క్ లో అయినా సరే టైం పెట్టాలి. టైం పెట్టకపోతే సక్సెస్ అనేది ఈజీగా రాదు. మీరు ఎక్కడి నుంచి అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి అడగమని చెప్పాలి. మీరు అక్కడ టైం ఎంత పెట్టారు, ఎన్ని నెలలు ఉన్నారు. మన కంపెనీలో ఏంటంటే మినిమం 2-3 ఇయర్స్ అయినా కంపెనీ సిస్టమ్ ప్రకారం టైం పెట్టాలి. ఇలా వస్తాం, అలా వెళ్ళిపోతాం, 6 మంత్స్ ఉంటాం, వింటాం, వెళ్ళిపోతాం, వింటాం, వెళ్ళిపోతాం అంటే వాళ్ళకి ఎప్పటికీ కూడా సక్సెస్ అనేది రాదు. కంపెనీ ఏ విజన్ తో ముందుకు వెళ్తుంది అనేది చెప్పాలి. గ్రోత్ ఎలా ఉంటుంది అనేది చెప్పాలి. సో మన మొబైల్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అన్ని వచ్చాయి. మన మొబైల్స్ లోనే అప్పుడు చూపించి మనకి సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవరు ఉన్నారు ఏంటి అని మొత్తం క్లియర్ గా చెప్పాలి. మన కంపెనీలో ఎంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో, మన టీంలో 200-300 ఎర్న్ చేసిన కానుంచి హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేసే వరకు ప్రతి ఒక్కరి గురించి మన టెస్టిమోనియల్స్ చెప్పాలి. ఓన్లీ పీపుల్ ఎట్ ద టాప్ ఆఫ్ మేక్ మనీ. కంపెనీలో ఏంటంటే పైన ఎవరు ఉంటారో, టాప్ లో ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే మనీ వస్తుంది, కింద ఉండే వాళ్ళకి ఏం రాదు అని చెప్పి చాలా మంది అబ్జెక్షన్ క్రియేట్ చేస్తారు. ఓకే, పైన ఉన్న వాళ్ళకే మనీ ఎర్న్ చేస్తారు, ఇక్కడ ఇలా ఏం నడవదు అని టాప్ లో రంజిత్ సార్ కి 9 lakhs ఇన్కమ్ వస్తుందంటే కింద ఉన్న వాళ్ళకి ఇన్కమ్ రావట్లేదా, 100-200 ఏం రాలేదుగా అని చెప్పాలి. 100-200 రంజిత్ సార్ డౌన్ లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ 100-200 అయితే రాలేదు కదా. ఇప్పుడు సూర్య సార్ ఉన్నారంటే 2 lakhs ఇన్కమ్, ఇంకా రాంబాబు సార్ ఉన్నారంటే 30,000, నా ఇన్కమ్ 30,000. 100-200తో మేమందరం ఉండేవాళ్ళం కాదు కదా. లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు, కోట్లలో సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టాప్ లో ఉన్న వాళ్ళకి అమౌంట్ వస్తుంది, కింద ఉన్న వాళ్ళకి అమౌంట్ రాదు అని చెప్పి అదొక అబ్జెక్షన్ పెడుతుంటారు. మనం ఇప్పుడు ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరి గురించి టెస్టిమోనియల్స్ చెప్పాలి. ఓకే, వీళ్ళు 100-200 నుంచి స్టార్ట్ అయ్యారు, వాళ్ళు ఇలా 2-3 ఇయర్స్ కమిట్మెంట్ తో వర్క్ చేయబట్టి వాళ్ళు ఇప్పుడు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు అనేది మనం సక్సెస్ఫుల్ పర్సన్స్ ని అక్కడ టెస్టిమోనియల్ గా చెప్పాలి. మనం ఎంత క్లియర్ గా చెప్తే వాళ్ళు అంత కన్విన్స్ అవుతారు. మనం ఎంత కష్టపడితే అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలో అనేది మనీ అన్లిమిటెడ్. సామెత ఉంటది, పిండి కొద్ది రొట్టె అంటారు. మన శక్తి సామర్థ్యాలు బట్టి మనం ఎంత కష్టపడితే అంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మన బిజినెస్ డిపెండ్స్ ఆన్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ. మన శక్తి సామర్థ్యాల మీద మనీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ కష్టపడితే ఎక్కువ అమౌంట్ వస్తుంది, తక్కువ కష్టపడితే తక్కువ అమౌంట్ వస్తుంది అని వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పాలి. ఈ అబ్జెక్షన్ కి టెస్టిమోనియల్స్ చూపించాలి, బేస్డ్ ఆన్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ అని చెప్పాలి. సమ్వన్ ఐ నో హ్యాడ్ ట్రైడ్ ఇట్ బిఫోర్. నేను ఇంతకు ముందు ఒకరి ద్వారా నాకు బిజినెస్ అనేది తెలిసింది, నేను ఇంతకు ముందు ఒకరి ద్వారా చేశాను, ఈ బిజినెస్ చాలా చూసాము అని చెప్తారు చాలా మంది. నేను ఆల్రెడీ ఇది ట్రై చేశాను, తెలిసిన వాళ్ళు చెప్తే అప్పుడు మనం ఏం చెప్పాలంటే, కంపెనీ మనకు ఒక సిస్టమ్ చెప్తుంది, ఈ ప్లాట్ఫామ్ లో మినిమం 2-3 ఇయర్స్ అయినా టైం ఇవ్వాలి. ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోవడం జరుగుతుంది, ఇంకా సెకండ్ ఇయర్ లో ప్రొడక్ట్ 2-3 ఇయర్స్ ఉండిపోవడం కాదు. అంటే మనం కంపెనీ సిస్టమ్ 2-3 ఇయర్స్ ఉండాలి అని చెప్పిందంటే 2-3 ఇయర్స్ ఐడి వేసుకుని ఉండిపోకూడదు. కంపెనీ సిస్టమ్ అనేది తెలుసుకొని కమిట్మెంట్ తో వర్క్ చేయాలి. వర్క్ చేశాక 2-3 ఇయర్స్ లో రిజల్ట్ మనకి ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. సిస్టమ్ ని ఫాలో అయ్యి వర్క్ చేయాలి. సెకండ్ ఇయర్ చిన్న చిన్న అమౌంట్ రావడం స్టార్ట్ జరుగుతుంది. థర్డ్ ఇయర్ ఫైనల్లీ గ్రాపెడ్. మనం ఈ 3 ఇయర్స్ లో చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇయర్ అంతా మనకి ఇదేంటి మనీ, ఈ బిజినెస్ ఏంటి అనే విషయం తెలుసుకోవడం, ప్రొడక్ట్స్ వాడడం, యూజ్ చేయడం, షేర్ చేయడం వరకే సరిపోద్ది. సెకండ్ ఇయర్ లో చిన్న చిన్న అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. థర్డ్ ఇయర్ లో ఫైనల్ గా మనం అనుకునే టార్గెట్ కి రీచ్ అవుతాం. 2-3 ఇయర్స్ నిలబడగలిగితే టీమ్ ని తయారు చేసుకుంటూ, అబ్జెక్షన్స్ వస్తే నోని ఎస్ గా కన్వర్ట్ చేస్తూ, టీమ్ ని డెవలప్ చేస్తూ, మనం డెవలప్ అవుతూ కమిట్మెంట్ తో ఉండాలి. కొంతమంది వస్తారు, వెళ్ళిపోతారు, వింటారు, వెళ్ళిపోతారు. అలా కాదండి, 2-3 ఇయర్స్ ఉంటేనే, కమిట్మెంట్ తో వర్క్ చేస్తేనే. ఇలా 6 నెలలు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు అవసరం లేదండి ఇంకా.
మనం చదువుకున్నాం, డిగ్రీలు చేస్తాం, ఎందుకండి తర్వాత రాబోయే 30 years జాబ్ చేయడానికి రెడీ అయిపోతాం. బట్ ఇక్కడ 3 years టైం పెట్టమని, 3 years టైం పెట్టండి, కష్టపడండి. బట్ అక్కడ జాబ్ చేస్తే 30 years లో తీసుకోవాల్సిన ఇన్కమ్ మనం 3 years లో ఇక్కడ తీసుకోవచ్చు. జాబ్ లో ఏంటంటే ఒక సర్కిల్ ఉంటుంది, మీరు వర్క్ చేసినా చేయకపోయినా ఇంత ఇన్కమ్ ఇస్తామని, ఇంక్రిమెంట్స్ వచ్చినా రాకపోయినా ఇంత ఇన్కమ్ ఇస్తామని, దానికి మనం అట్రాక్ట్ అవుతాం. మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో 3 years కష్టపడితే 30 years లో సంపాదించాల్సిన మనీ 3 years లోనే సంపాదిస్తాం. వెస్టేజ్ లో ఎందుకు వచ్చాం, ఏం చెయ్యాలి అని వచ్చాం, కమిట్మెంట్ తో వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. వేరే వాటితో పోల్చితే నాకు తెలీదు, వేస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది చాలా డిఫరెంట్. నేను కూడా మొన్నటి వరకు నమ్మలేదు, ఏంటి లక్షల్లో చెప్తున్నారు, వేలల్లో చెప్తున్నారు, ఇది జరిగే పని 2-3 months 2-3 years లో ఎలా ఇంత లక్షల్లో ఎలా సంపాదిస్తారు, జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళకే లక్షల్లో ఇన్కమ్ రావట్లేదు, ఇది ఎంతవరకు నిజమా అని చెప్పి నేను కూడా కొంచెం కమిట్మెంట్ తో వర్క్ చేయడం జరిగింది. మీరు హౌ మచ్ యు ఆర్ మేకింగ్, మీరు ఎంత సంపాదిస్తున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళకు చాలా వరకు అబ్జెక్షన్ వస్తుంది. ఇలా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కంపల్సరీగా అప్లైని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ మంత్ మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు, సెకండ్ మంత్ షేర్ చేస్తారు, థర్డ్ మంత్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అని అడుగుతారు, మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్తే అప్పుడు ఖచ్చితంగా అప్లైని తీసుకొని వెళ్ళాలి. బికాస్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ స్మాల్ బిగినింగ్. మెనీ టాప్ లీడర్స్ వీఆర్ ఎర్నింగ్ బిగ్ మనీ హ్యావ్ స్టార్టెడ్ విత్ స్మాల్ ఇన్కమ్స్ ఇన్ ద బిగినింగ్. ఎవరైనా సరే ఇందులో ఇన్కమ్ తీసుకోవాలంటే చిన్న అమౌంట్ తోనే స్టార్ట్ అవుతారు. మనం అప్పుడు కొత్తగా ఉంటాం, ప్లాన్ చెప్పడానికి వెళ్తాం కాబట్టి మనది చిన్న ఇన్కమ్ వస్తుంది, మనం ఏది కూడా ఆన్సర్ సరిగ్గా చేయలేము. ఎందుకంటే మనకి ఏం రాదు, అక్కడ కొత్తలో ఉండేటప్పుడు ఏం వస్తుందని మనం ఏం చేస్తున్నామని వస్తుంది అక్కడ. అప్పుడు మన అప్లైని పట్టుకొని వెళ్తే అతను ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ కాబట్టి, ఓకే సార్, మా సార్ ఇలా వచ్చారు, ఇతను స్టార్టింగ్ ఇంత ఈ తక్కువ అమౌంట్ ఇలా స్టార్ట్ అయ్యారు, ఇతను 2-3 years కమిట్మెంట్ తో వర్క్ చేయడం వల్ల ఇతనికి ఇప్పుడు లక్షల్లో ఇన్కమ్ వస్తుందని చెప్పి మన అప్లైనే అక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు, ఒక టెస్టిమోనియల్ గా అక్కడే చూపించవచ్చు. ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్, మీకు డూప్లికేషన్ అనేది తెలియకపోతే ఎలాంటి అబ్జెక్షన్స్ ఫేస్ చేయాలి, అంటే అబ్బా వద్దులే సార్, మీరు వచ్చి నాకు చెప్తారు, నేను మా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు వినరండి, వాళ్ళు చెయ్యరండి అని చెప్తాం. ఇట్స్ నాట్ బోథరింగ్ పీపుల్, మీరు ఎవరిని ఇబ్బంది పెట్టక్కర్లేదు. ఇందులో సప్లిమెంట్స్ అనేవి మంచి రిజల్ట్ ఇస్తుంది. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో మీరు వాడండి, ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా మీకు ఉన్న సమస్య ఉంటే షేర్ చేస్తారు, అంతేకాని కొనండి కొనండి అంటూ ఇబ్బంది పెట్టడం లేదు సార్. ఎలా మీరు ఏవైతే సమస్యతో వచ్చి ఇక్కడ ఏ టెస్టిమోనియల్స్ ఇన్స్పైర్ అయ్యారో అదే టెస్టిమోనియల్స్ అక్కడ కూడా చెప్పి మనం ఏ సమస్యతో ఇందులోకి వచ్చాం, మనకి ఏ సమస్య క్లియర్ అయింది, ఏ సప్లిమెంట్ వాడడం వల్ల మనకి రిజల్ట్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి జస్ట్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాం. అంతేగాని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా. మనం ఇందులో ఏంటంటే 100% మన అప్లైన్ అనేది మనం డూప్లికేట్ చేయాలి, డూప్లికేట్ చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. ఈ సమస్య మీరు 2-3 years లో మే కనెక్ట్ విత్ యూ సమ్మన్, సప్లిమెంట్స్ యూస్ చేశాక నిజమే టెస్టిమోనియల్స్ వాళ్ళకి చూపిస్తే సమ్ ఆన్ ద అదర్ మే కనెక్ట్ విత్ యూ, షుడ్ నాట్ సే దట్ యూ డిడ్ నాట్. ఓకే, చెప్పలేదు మీరు 2-3 years లో ఇలా సప్లిమెంట్స్ వాడామని, లేకపోతే ఇందులో ఇలా జాబ్ చేసుకుంటున్నామని చెప్పలేదు. మనం 2-3 years లో సక్సెస్ అయ్యాక అప్పుడు మనం క్లోజ్ ఫ్రెండ్ ఒకరు అంటారు, మనం సక్సెస్ అయ్యాక ఏంటంటే స్టేటస్లు పెడుతుంటాం. స్టేటస్లు పెట్టాక మన క్లోజ్ ఫ్రెండ్ ఒకటి చూసి నువ్వు జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు అంటే, నేనంటే నీకు లెక్కలేదు అని అంటారు. అది వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదు అని చెప్పి ఫీల్ అవుతారు. ఫస్ట్ మనం ఏంటంటే వాళ్ళకి చెప్పేయాలి, వాళ్ళని బోతప్ చేసినట్టు కాదు. మనం అప్పుడు అలా ఇబ్బందిగా పడి నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని చెప్పడం మానేస్తే, మీరు 2-3 years తర్వాత సక్సెస్ అయ్యాక వాళ్ళు అప్పుడు మిమ్మల్ని తిరిగి క్వశ్చన్ చేస్తారు, కనీసం మాకు చెప్పలేదు, నువ్వు జాయిన్ అయిపోయి సక్సెస్ అయిపోయావు అని చెప్పి. తర్వాత అలాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరు విన్నా వినకపోయినా
మన బాధ్యతగా మనం అందరికీ చెప్పాలి. నో అంటే ఎందుకు నో అంటున్నారని రీజన్ తెలుసుకొని వాళ్ళు యెస్ అనేలా కన్వర్ట్ చేయాలి. చెప్పడం మన బాధ్యత. ప్రతి ఒక్కరికి మనకెవరు తెలుసో ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా ప్రతి ఒక్కరికి మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. నా టీమ్‌లో మొన్న ఒక అమ్మాయి చెప్పింది. నేను చెప్పలేదు అంటే వాళ్ళు వినరు. ఇప్పుడు చెప్పకపోతే మీరు ఇందులో నుంచి వాళ్ళు వినరు మేడం. నేను ఎవరికి చెప్పినా వినట్లేదు. నా మాట వినట్లేదు. నేను చెప్పను మేడం. నాకు ఏదోలా ఉంటుందని చెప్పేసి అంటది. ఇప్పుడు మనం చెప్పము, వాళ్ళు వినరు అంటే రేపు మీరు ఇన్‌కమ్ తీసుకున్నాక అలాంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. ఐ యామ్ నాట్ గుడ్ అట్ సేల్స్. నాకసలు సేల్స్‌లో నాలెడ్జ్ లేదు. అసలు అలవాటు లేదు. మీరు ఒక ప్రొడక్ట్‌ని సేల్ చేస్తే సేల్స్‌మెన్ అంటారు. అదే మీరు ఒక ప్రొడక్ట్‌ని షేర్ చేస్తే మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తే మీరొక నెట్వర్కర్ అవుతారు. ఇది బిజినెస్ అనేది సేల్స్ కాదండి. సేల్స్ బిజినెస్ కాదండి. ఇట్ ఈస్ నాట్ ఎ సేల్స్ బిజినెస్. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఇది సేల్స్‌కి, నెట్వర్క్‌కి ఉన్న తేడా అండి. మనం ప్రొడక్ట్స్ సేల్ చేస్తే సేల్స్‌మెన్ అంటారు. మన గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేస్తే నెట్వర్కర్ అంటారు. సేల్స్‌కి, నెట్వర్క్‌కి చాలా తేడా ఉందండి. వాళ్ళు సేల్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఇప్పుడు మన బిజినెస్‌లో సక్సెస్ అయిన వాళ్ళందరూ సేల్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి వచ్చిన వాళ్ళు కాదండి. ఎవరైతే సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ప్రొడక్ట్స్‌ని సేల్స్ చేయలేదు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు. మనకు ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా క్లియర్‌గా ఈ విషయం అనేది చెప్పాలి. ఇందులో సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ సేల్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి ఈ ప్రొడక్ట్స్ అన్ని సేల్స్ చేసుకొని వచ్చేవాళ్ళు కాదు. అందరూ మనలా వచ్చేవాళ్ళే. అది మనం సేల్స్‌కి డైరెక్ట్ నెట్వర్క్‌కి తేడా క్లియర్‌గా చెప్పాలి. సో, ఈ బిజినెస్‌ని డూప్లికేట్ చేస్తూ పోవాలి. ప్రొడక్ట్ కన్జంప్షన్ చేయాలి. షేర్ చేయాలి. మన కింద వాళ్ళు కూడా ప్రొడక్ట్ కన్జంప్షన్ చేయాలి. షేర్ చేయాలి. అని మనకి సిస్టమ్ చెప్తుంది. ఏదైనా సిస్టమ్ చెప్పినట్టు డూప్లికేట్ చేస్తూ వెళ్తే నోని కూడా ఈజీగా యెస్ చేయవచ్చు. మన కంపెనీ రూల్స్ అనేది, మన కంపెనీ సిస్టమ్ అనేది కమిట్మెంట్‌తో మన అప్లైని డూప్లికేట్ చేస్తూ మనం వెళ్తే ఈజీగా నో చెప్పే వాళ్ళని ఈజీగా యెస్ అనేలా చేయొచ్చు. హ్యాండిలింగ్ వరకు కొన్ని అబ్జెక్షన్స్‌ని ఫేస్ చేస్తాము. హియర్ ఆర్ ఫ్యూ టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ అబ్జెక్షన్ హ్యాండిలింగ్. మన అబ్జెక్షన్స్ ఏంటంటే హ్మ్. హ్యాండిలింగ్ చేయలేకపోతే మన అబ్జెక్షన్స్‌కి ఈజీగా మనం హ్యాండిల్ చేయడానికి కొన్ని టిప్స్ నేను చెప్తాను. బీ ఎన్ యాక్టివ్ లిజనర్. ప్రాస్పెక్ట్ దగ్గర మనం క్వెషన్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఫస్ట్ వినాలి. ఒకప్పుడు మనం అక్కడి నుంచి వచ్చేవాళ్ళమే కదా! మనకి అప్పుడు నా అప్‌లైన్ నేను ఇలా నో చెప్పేటప్పుడు మనకు మన అప్‌లైన్ ఏం చెప్పాడనేది గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఇతనికి ఏం సమాధానం ఇవ్వాలి అని క్లియర్‌గా ఉండాలి. మన వైపు నుంచి కాదండి. అటువైపు నుంచి నో అని ఎందుకంటున్నారు? యెస్‌గా దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలనేది మాత్రమే ఆలోచించాలి. మిర్రర్ ద ప్రాస్పెక్ట్స్ అబ్జెక్షన్. మీరు ఆల్రెడీ ఆ ప్లేస్ నుంచి వచ్చారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు అడిగిన అబ్జెక్షన్ నేను అప్పుడు అబ్జెక్షన్ ఒకటే ఇప్పుడు వాళ్ళు అడిగే అబ్జెక్షన్ మనం అప్పుడు పెట్టే అబ్జెక్షన్ ఒకటే అయితే, నా అప్లైన్ నాకు ఆ టైంలో ఏం చెప్పారు? నేనిప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? అని ఎప్పుడు కూడా మన వైపు నుంచి ఆలోచించకూడదు. వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలి. ఐడెంటిటీ ద ట్రూ అబ్జెక్షన్. మీరు ఒక జెన్యూన్ పర్సన్ దగ్గరికి వెళ్ళినట్టయితే, వాళ్ళు నో అన్నారు. వాళ్ళు దేనికి నో అన్నారు? కంపెనీకా? ప్రొడక్ట్స్‌కా? సిస్టమ్‌కా? దేనికి నో అన్నారనేది తెలుసుకోవాలి. యూజ్ ఎంపథీ టు వాలిడేట్ ద ప్రాస్పెక్ట్స్ కాన్సర్నెన్స్. ఎప్పుడు ఇది అబ్జెక్షన్స్ వింటున్నానో, ఇది వందోసారి వింటున్నాను. అబ్బా! చెప్పిందే చెప్తున్నారు. విన్నదే వింటున్నాను అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మనకి వందోసారైనా వాళ్ళకిది ఫస్ట్ టైమే కదండీ అబ్జెక్షన్. మనం చాలా మంది దగ్గరికి వెళ్తాము. చాలా మందికి ప్లాన్స్ చేస్తాం. మనం విన్న అబ్జెక్షన్సే వస్తుంటాయి. మనం విన్నదే వస్తూ ఉంటది. అలా అని చెప్పి మనం ఎక్కడ కూడా విసుగుపడకూడదు. చాలా పేషెన్సీగా ఉండాలి. మనకు వందోసారి విన్నట్టయినా వాళ్ళు చెప్పింది మాత్రం ఫస్ట్ టైమే కదా! చాలా కూల్‌గా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ రావాలి. ఫస్ట్ అబ్జెక్షన్ అయ్యి ఉండొచ్చు. ప్లెజెంట్ మైండ్ సెట్‌తో వినాలి. ఒక విజనర్‌గా వినాలి. అట్ ద సేమ్ టైమ్ రీఫ్రేమ్ ప్రైస్ అబ్జెక్షన్స్. రీఫ్రేమ్ అబ్జెక్షన్ వచ్చినప్పుడు మనం చాలా క్లియర్‌గా ఓకే సార్. ఆ టైంకి అలా ఆలోచించారు.
ఇప్పుడు మనం ఎవరికైనా ప్లాన్ చెప్పేటప్పుడు నో చెప్పగానే ఓకే సార్, నేను కూడా అంతకుముందు అలానే ఉండేదాన్ని. సో నేను అదే టైంలో నో చెప్పుంటే ఈ ఇప్పుడు మీ దగ్గరికి నేను ఇలా సక్సెస్ఫుల్ లీడర్ గా వచ్చి మీకు ప్లాన్ చెప్పుండేదాన్ని కాదు. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో అప్పుడే నేను అది ఆలోచించుంటే నేను ఇప్పుడు ఈ లెవెల్లో ఉండేదాన్ని కాదు. నేను ఎప్పుడో ఆగిపోయేదాన్ని అని చెప్పాలి. నేను అక్కడే ఆగిపోతే నేను ఇప్పుడులా సక్సెస్ఫుల్ గా పొజిషన్ లో ఉండలేను. ఆల్వేస్ యూజ్ ఏ ప్లెజెంట్. మనం ఎవరైతే ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్తామో అప్పుడు చాలా ప్లెజెంట్ గా వెళ్ళాలి. అదొక ఆర్నమెంట్ లా ఒక స్మైల్ తో వెళ్ళాలి. మనం ప్లెజెంట్ గా మనకి ప్రెస్టేజ్ లో చేసే వాళ్ళనికంటే ప్లెజెంట్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొక మన ఆభరణంతో ఈక్వల్ అన్నమాట. మనకి ఎప్పుడు కూడా ప్లెజెంట్ మైండ్ సెట్ తో ఉండాలి. మన ఫేస్ లో ఎప్పుడు కూడా స్మైల్ ఉండాలి. అప్పుడు ఆ పర్సన్ మనం ఎప్పుడైతే స్మైల్ తో ఉంటామో వాళ్ళు ఎప్పుడైతే మనకు నో చెప్పారో సెకండ్ టైం కూడా ఆ పర్సన్ ఎదురయ్యేటప్పుడు మనం చిన్న స్మైల్ ఇచ్చి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఇలాంటి పర్సన్ కా మనం నో చెప్పామని చెప్పి. అప్పుడు వాళ్ళు బిజినెస్ పరంగా కాకపోయినా అప్పుడు అలా అన్నాను అని చెప్పి ఫీల్ అవుతారు. డోంట్ లూజ్ పేషెన్సీ. ఇంట్లోనే చాలా పేషెన్సీగా ఉంటున్నాము. ఇంట్లోనే చాలా అబ్జెక్షన్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్ గా. ఓకేలే ఓకేలే అని చెప్పి వదిలేస్తుంటాం. బయట కూడా అబ్జెక్షన్స్ ని అలానే వదిలేయాలి. మనం బయట పేషెన్సీలో లేకపోతే బిజినెస్ ని వదిలేయాల్సి వస్తుంది. మనం ఎంత పేషెన్సీగా ఉంటామో, ఎంత ఎనర్జెటిక్ గా, ఎంత ఓపికగా ఉంటామో అనేది మన బిజినెస్ ఇప్పుడు మన మీద ఆధారపడి ఉంటుంది. మన బిజినెస్ లో ఇలా ఉండకపోతే మనం బిజినెస్ లో ఉండలేము. ఓకే సార్. హలో. సార్. మేడం. ఓకే సార్, నాకు అయిపోయింది. ఇంతటితో ముగిస్తున్నానండి. మేడం డ్రీమ్ చెప్పరా? డ్రీమా? ఓకే సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. వాళ్ళకి నేను మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చి మా హస్బెండ్ కి బ్యాక్ బోన్ లా ఉండాలనుకుంటున్నాను. నాలా చాలా మంది ఆడపిల్లలు ఇంట్లో అంకితం అయిపోతున్నారు. వాళ్ళందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించాలనుకుంటున్నాను సార్. ఇది నా డ్రీమ్ సార్. నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనే డ్రీమ్ తో మా హస్బెండ్ కి బ్యాక్ బోన్ లో ఉండాలని చెప్పి నాలో ఇంట్లో ఉన్న లేడీస్ అందరినీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించాలనే డ్రీమ్ తో మాత్రమే నేను వర్క్ చేస్తున్నాను సార్. మేడం సూపర్ సూపర్. రియల్గా నాకు చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి మేడం. అసలు ఫస్ట్ టైం అన్నారు మీరు సెషన్, అసలు ఫస్ట్ టైంలా లేదు అసలు. చాలా ఇలాంటి సెషన్స్ మాకు ఎన్నెన్నో అందించాలి. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు చాలా అబ్జెక్షన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో మనం ఇంట్లో ఎలా అయితే ప్రవర్తిస్తామో బయట కూడా అలాగే ఉండమని చెప్పారు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళకి జాయిన్ అయిన వెంటనే ఫుల్ టైం కాకుండా పార్ట్ టైంగా మీరు చేయమని చెప్పడం జరిగింది. సో ఇలా చాలా అన్ని పాయింట్స్ అయితే నాకు కనెక్ట్ అయ్యడం జరిగింది. సో మనం కాల్స్ తీసుకుందాం మేడం. ఓకే సార్. మేడం ఇలాంటి సెషన్స్ ఇంకా చాలా చాలా ఇవ్వాలి. వినోద్ అది సార్. మేడం చెప్పండి. ఆ, నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన సూర్య సార్కి, రాంబాబు సార్కి, నాకు బిజినెస్ లో సపోర్ట్ చేసిన భవానీ మేడం గారికి నా కృతజ్ఞతలు సార్. మెయిన్ నేను బిజినెస్ లోకి రావడం నా హస్బెండ్ సపోర్ట్ తో వచ్చానండి. అతనికి చాలా 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 థ్యాంక్స్ అండి. నా పిల్లలకు కూడా ఒక రకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే వాళ్ళకి వీక్ లో 1 డే మాత్రమే లీవ్ ఉంటది. ఆ 1 డే కూడా నేను బిజినెస్ లో టైం పెట్టాను. వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ గా ఉంటున్నారు. అంటే ఎక్కడ కూడా అలర్ట్ చేయకుండా డిస్టర్బెన్స్ లేకుండా. ముందు నా ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. ఓకే సార్. సూపర్ సూపర్ మేడం. ఉమ్, కాల్స్ తీసుకుందాం మేడం. సార్ వినోద్ సార్, ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్, గుడ్ మార్నింగ్ ప్రసాద్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇది ఫస్ట్ టైమా మీరు? ఫస్ట్ టైం సార్. ఎక్సలెంట్ మేడం. అసలు ఫస్ట్ టైం లాగా అయితే లేదు. వాయిస్ లో చాలా బేస్ ఉంది, కాన్ఫిడెన్స్ చాలా చక్కగా ఉంది. ఫస్ట్ టైం అయితే కాదు ఇది. చాలా నీట్ గా చెప్తున్నారు. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా కావాల్సిన సబ్జెక్ట్ ఇచ్చున్నారు అనమాట. ఎందుకంటే మనం ఆన్ ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు చాలా చాలా అబ్జెక్షన్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఎటువంటి ఉమ్, అబ్జెక్షన్స్ వస్తాయి అనే విషయం మనం తెలుసుకుంటే వెళ్ళేటప్పుడు అది ఎదురైతే ఓకే ఇలాంటిది వస్తుంది ఆల్రెడీ మనకు తెలుసు కదా అంటే మనం మూవ్ ఆన్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది మెంటల్ గా ఫిక్స్ అయిపోద్ది. సో ఇవి తెలియడం వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు, ఇంకా కాన్ఫిడెంట్ గా చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేస్తే ఎలా వస్తుంది, ఏం చేస్తే ఎలా అచీవ్ అవుతాం అనే విషయాన్ని కూడా తెలుస్తుంది. సో మంచి టాపిక్ తీసుకున్నారు. ఇదే విధంగా మీరు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండండి, ఇలా సెషన్ చెప్తా ఉండండి. చాలా మంది ఓకే. సబ్జెక్ట్ ఇస్తూ ఉండండి. ప్రెజెంట్ సిల్వర్ డైరెక్టర్లు ఉన్నారు. జూన్ 2 కల్లా మనమంటూ ఒక కాన్సెప్ట్, ఒక విజన్ పెట్టుకున్నాం కార్స్ లాంచ్ చేయాలని. దాంట్లో మీరు ఒక కార్ తో ఉండాలి, అదే విధంగా ₹1,00,000 ఇన్కమ్ దాటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ద బెస్ట్ థ్యాంక్ మేడం. విష్ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ ప్రసాద్. థ్యాంక్ యూ. విష్ వెల్త్. థ్యాంక్ యూ సార్. వినోద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాయి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్ఫుల్ సెషన్ అంటే ఫస్ట్ టైం అనేది చెప్పినట్టుగా అయితే ఎక్కడ అనిపించలేదు. ఏ మాత్రం కూడా ఎక్కడ తడపడకుండా కంప్లీట్గా చాలా ఈజీగా చెప్పారు. సో చాలా మంది ఫస్ట్ టైం అంటే ఈవెన్ మేమంతా కూడా ఇబ్బంది పడేవాళ్ళం చెప్పడానికి. సో మధ్యలో స్కిప్ చేసి మర్చిపోవటం కానీ సో అలా చేసేవాళ్ళం. బట్ అదేమి కనిపించలేదు, మాకైతే అనిపించలేదు కూడాను. సో ఏదైతే ఈరోజు మీరు చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో సో ఈ టాపిక్ ఇంకా బాగా మనం నేర్చుకున్నట్లయితే మాత్రం అంటే అవతల వ్యక్తికి ఎవరికైతే మనం చెప్తామో వాళ్ళు రిజెక్షన్ చేసినా కూడాను ఒకవేళ అంటే వాళ్ళకి అదే అర్థం కాకపోయి ఇంట్రెస్ట్ లేదు అన్నా కూడాను మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవు. సో చాలా వరకు ఏంటంటే ఒక 10 రిజెక్షన్స్ వచ్చేసరికి ఆగిపోతూ ఉంటారు. బట్ ఇది ఎప్పుడైతే తెలుసుకుంటారో వెంటనే ఏంటంటే సో ఓకే నో ప్రాబ్లం, వీళ్ళు కాకపోతే ఇంకోటి నెక్స్ట్ నెక్స్ట్ అనేసి మనం ఏదైతే చేస్తున్నామో సో దాన్ని ఆలోచించుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళు రాలేదు కదా అని చెప్పి క్విట్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సో అలాంటిది ఈ రోజు మీరు ఏదైతే చెప్పారో ఈ టాపిక్ సో చాలా వండర్ఫుల్, మంచి మంచి ఎగ్జాంపుల్స్ బాగా చెప్పుకున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. మీరు థ్యాంక్ ఏదైతే యూ. డ్రీమ్ పెట్టారో ఆ డ్రీమ్ అనేది త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలనేసి జూన్ 2 కల్లా ఒక కార్ తీసుకోవాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో నా డ్రీమ్ అయితే ఇయర్ ఎండింగ్ కి 5 lakhs ఇన్కమ్ అనేది తీసుకోవాలి. జూన్ 2 30+ కార్స్ ఉంది టీం ద్వారా లాంచ్ చేయాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సూర్య సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్. అశ్విని గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సో గ్రేట్ మేడం. 41 మెంబర్స్ అటెండ్ అయ్యారు. నిజంగా చాలా గ్రేట్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటెండ్ అయినట్టున్నారు కదా. సో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా డిఫికల్ట్ టాపిక్ తీసుకున్నారు. ఫస్ట్ అంటే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అనేది స్టార్ డైరెక్టర్ లెవెల్ తర్వాత మనం బేసిక్ గా తీసుకుంటారు అందరూ. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ అయ్యే లోపు ఈ 16 అబ్జెక్షన్స్ అనేవి బేసిక్ గా అందరూ టేస్ట్ చేస్తారు. అప్పుడు ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు చెప్పడం జరుగుద్ది. బట్ మీరు సిల్వర్ లెవెల్లో ఉంటూ రీసెంట్ గా ఇందులోకి వచ్చి ఫస్ట్ టైమే డిఫికల్టీ టాపిక్ తీసుకుని నిజంగా చాలా బాగా చెప్పారు. నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇన్ఫాక్ట్ చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను నేను కూడా. ఈ మీరు చెప్తున్న 16 అబ్జెక్షన్స్ లో నాకు తెలియనివి చాలా పాయింట్స్ నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదే మీ ప్రతి ఒక్కరిలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం బయటకు తీసే అవకాశం అనేది మనకు లేదు. బట్ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఉంది. మీ హస్బెండ్ నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకు. మీ పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీ అవును సిస్టర్ సార్. కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మీ వదిన గారు కావచ్చు, శంకర్ గారు సాలూరు నుంచి, శ్యామల గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మేడం మీకు. ఆ సపోర్ట్ అవును లేకపోతే మనకి ఎంత టాలెంట్ ఉన్నా ఆ సపోర్ట్ అనేది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. బట్ ఆ సపోర్ట్ ఉంది. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. చాలా మంచి లైఫ్ మీకు ఫ్యూచర్ లో ఉంటుంది. మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్ 100% నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూన్ 2న మీరు కార్ లాంచ్ చేయాలి. దానికి కావాల్సినంత శక్తి, ధైర్యం దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.
ఇలాంటి సెషన్స్ మీరు నెలకి 1 లేదా 2 ఇవ్వాలని నా రిక్వెస్ట్. సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ మేడం. మీకు ఓకే సార్. మీకు మరియు మీ హస్బెండ్ కి, మీ పిల్లలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ మేడం. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రసాద్ థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ ద బెస్ట్. విష్ యూ వెల్.